హిందూ సమాజంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అమితమైన ప్రేమతో మరియు అంతే భయభక్తులతో కొలిచే దైవం పరమశివుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనే త్రిమూర్తులలో లయకారుడు, ధ్వంసం చేసేవాడు గా ప్రసిద్ధి చెందిన శివుడు, పరివర్తనకు మరియు పునరుజ్జీవనానికి ప్రతీక. శివారాధన భక్తులలో ఒక నూతన ఉత్తేజాన్ని, శక్తిని నింపుతుందని, ఆయన బోధనలను అనుసరించడం ద్వారా జీవితాన్ని ఉన్నతంగా మలచుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఆయన ధ్యానముద్ర, ప్రశాంత వదనం మనకు అంతర్గత శక్తిని, మానసిక సమతుల్యతను ఎలా సాధించాలో నేర్పుతాయి. మీరు కూడా శివభక్తులై ఉండి, ఆ భోళాశంకరుడు మీ చుట్టూనే ఉన్నాడనే భరోసాను ఇచ్చే సంకేతాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే, శివుని ఉనికిని మరియు ఆయన అనుగ్రహాన్ని సూచించే కొన్ని ముఖ్యమైన సంకేతాలను ఇక్కడ తెలుసుకుందాం. శివుని ఉనికిని తెలిపే ముఖ్య సంకేతాలు. శివ చిహ్నాలు పదే పదే కనిపించడం. ఈ మధ్య కాలంలో మీకు శివునికి సంబంధించిన చిహ్నాలు లేదా ఆయనను ప్రతిబింబించే చిన్న చిన్న వస్తువులు ఎక్కువగా కనిపిస్తున్నాయా? త్రిశూలం, ఓం ఓం అక్షరం, శివలింగం లేదా శివుని విగ్రహాలు అనుకోకుండా మీ కంట పడటం, లేదా ఎక్కడో ఒకచోట హఠాత్తుగా శివ భజనలు వినపడటం వంటివి జరుగుతుంటే, శివుడు మీకు చాలా దగ్గరగా ఉన్నాడని మరియు ఆయన దృష్టి మీపైనే ఉందని అర్థం. ఇవన్నీ మీ దైనందిన జీవితంలో ఆయన ప్రభావానికి గుర్తుగా నిలుస్తాయి. సురక్షితంగా ఉన్నామనే భావన కలగడం. మీరు శివునిపై భక్తిని పెంచుకున్నప్పటి నుండి కష్టాలు తగ్గినట్లు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మిమ్మల్ని వెనుక ఉండి నడిపించే ఒక అదృశ్య శక్తి ఉన్నట్లు అనిపిస్తోందా? కష్టకాలంలో ఇటువంటి రక్షణ భావన కలగడం శివుని అనుగ్రహానికి నిదర్శనం. నేనున్నాను అని ఆ పరమేశ్వరుడు మీకు ఇస్తున్న భరోసా ఇది. మనస్సు ప్రశాంతంగా మారడం. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటం శివుని యొక్క గొప్ప లక్షణం. మీలో కూడా ఈ మధ్య ఏకాగ్రత పెరిగి, మునుపటి కంటే ఎక్కువ ప్రశాంతత, నిగ్రహం అలవడినట్లు అనిపిస్తే, అది ఖచ్చితంగా ఆ మహాదేవుని ప్రభావమే. మీ నిశ్చల భక్తికి మెచ్చి ఆయన మీకు ప్రసాదించిన మానసిక ప్రశాంతత ఇది. కలలో శివుడు దర్శనమివ్వడం. మన జీవితంలో కలలకు, అంతర్దృష్టులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇటీవల మీకు కలలో శివుడు పదే పదే కనిపిస్తున్నాడా? శివభక్తులు చాలామంది తమ కలలలో స్వామివారిని దర్శించుకున్నట్లు చెబుతుంటారు. ఇలాంటి దైవిక అనుభవాలు మీరు భక్తి మార్గంలోనూ, జీవితంలోనూ సరైన దారిలోనే పయనిస్తున్నారని చెప్పడానికి సంకేతం. లౌకిక వస్తువులపై మోహం తగ్గడం. మనం ఏ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా ఆరాధిస్తామో, ఆ దేవుని గుణాలు మనకు అలవడతాయని అంటారు. ప్రాపంచిక సుఖాలపై, వస్తువులపై మోహం లేకపోవడం శివుని ముఖ్య లక్షణం. ఒకవేళ మీకు కూడా లౌకిక విషయాలపై, మితిమీరిన కోరికలపై ఆసక్తి క్రమంగా తగ్గుతుంటే, మీరు ఆ శివునికి మరింత దగ్గరవుతున్నారని మరియు నిజమైన భక్తి మార్గంలో సాగుతున్నారని అర్థం. శివనామ స్మరణతో మనశ్శాంతి కలగడం. శివ లేదా మహాదేవ్ అనే నామం వినగానే మీ మనస్సు ఎంతో తేలికపడి, ప్రశాంతత చేకూరుతుందా? రోజులో తెలియకుండానే మీ నోట శివనామం లేదా శివమంత్రం వస్తోందా? అయితే మీ మనస్సు ఆ ఈశ్వరుడితో ముడిపడిపోయిందని అర్థం. ఈ నిరంతర స్మరణే మీ జీవితంలో ఆయన తోడుగా ఉన్నాడనడానికి సజీవ సాక్ష్యం. భగవంతుడు ఎక్కడో లేడు, మన నమ్మకంలోనే ఉన్నాడు. ముఖ్యంగా ఆ భోళాశంకరుడు తనను నమ్మిన భక్తులను ఎన్నడూ చేయి విడువడు. పై సంకేతాలు మనకు ఆ దేవదేవునిపై నమ్మకాన్ని మరింత రెట్టింపు చేస్తాయి. పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ, ఓం నమః శివాయే. ఈ సంకేతాలు మీకు ఇటీవల మీ జీవితంలో జరిగిగాయా? శివుడు మీతోనే ఉన్నాడనిపించే ఆ అద్భుత అనుభవాన్ని మాతో పంచుకోండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.